స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనతో ఒక నినాదంతోని ఒక భారతదేశానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఇవాళ మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి సామాజిక సమీకరణ నేపథ్యంలో చోటు కల్పించడమే. ఇలా రాహుల్ గాంధీ గారి పోరాటంతో ఇవాళ కులగణన అనేది ఒక దేశవ్యాప్తంగా చేయాలనే ఒక నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన అమలు చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక కులాల అభివృద్ధి కలయిక అనేది ఈరోజు రుజువైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే మూర్ఖులందరికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ప్రజా పథకాలు కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఈ యొక్క గొప్ప కార్యంగా మనం భావించాలి. సామాజిక న్యాయం, కులగణనతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితోని ఇవాళ కేంద్రం దిగొచ్చి దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర మనం అందరం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశంలో కులగణన కావచ్చు, సామాజిక కులాల అభివృద్ధి కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఒక స్వేచ్ఛ కావచ్చు, ఇది ఒక స్వయం పాలన దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా భావిస్తూ, ఇంత గొప్ప కార్యానికి పెద్దపీట వేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి స్ఫూర్తితోని మరొక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడానికి సామాజిక సమీకరణల అధ్యయనంతోని, సామాజిక కులాల ఒక బలంతోని మరొకసారి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉంటామనే ఒక ధీమా మన అందరికీ ఉంది. కాబట్టి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేక్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారులకు ప్రత్యేకంగా అభినందనలు. మీరు ఈ సామాజిక సమీకరణతోనే మీపై పెట్టినటువంటి బాధ్యతను మీరు పార్టీ అభివృద్ధి కోసం ప్రజలు మీపై విశ్వాసంతో మీరు ముందుకెళ్లాలా, మరింత ప్రజా ఆదరణ పొందేలా మీరు ఎదగాలని కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ అని రుజువైంది. కాబట్టి ఇది ప్రజలకు, యువతకు కూడా ఒక గొప్ప వరంగా మనం భావించాలని కూడా కోరుతూ, థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ, నమస్తే.